ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు ప్రేమలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆదికాండం 15వ అధ్యాయాన్ని సమయంలో మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. ఈ అధ్యాయంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటి అని అంటే, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన. ఇది వ్యక్తిగతంగా అబ్రహాముతో దేవుడు చేసినటువంటి నిబంధన. దీన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఎందుకు వాగ్దానం చేయాల్సి వచ్చిందో మనం క్రమంగా ధ్యానం చేద్దాం. ఆ నిబంధన కూడా ఎలాంటిదో కూడా జ్ఞాపకం చేసుకుందాం. మరి 14వ అధ్యాయం ప్రకారంగా అబ్రహాము యుద్ధం చేసి అక్కడ వచ్చినటువంటి సొమ్ముని 10 భాగాలు చేసి అందులో తనకు వచ్చిన 10వ భాగాన్ని మెల్కీసెదెకుకి ఇచ్చి, తర్వాత అందరూ ఎవరి దారిని వారు తమ సొమ్ము చేతబట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. కొంతకాలం అయిన తర్వాత కాలమేమో జరిగిపోతూ ఉంది. అబ్రహాముకి వయసు పైబడుతూ ఉంది. తన యొక్క ఆస్తి విస్తారం అవుతూ ఉంది. దేవుని యొక్క వాగ్దానపూర్వకమైన సంతానం ఇంకా కలగలేదు. అబ్రహాముకి అది ఆందోళన కలిగిస్తూ ఉంది. ఇక అబ్రహాము శారాలు ఎంత దూరం ఆలోచన చేశారంటే, ఇక దేవుడు మర్చిపోయాడో లేక ఇవ్వడేమో, మనకైతే సహజంగా శరీర స్వభావాన్ని కోల్పోతూ ఉన్నాము. ఇక మన ఇంటి పెద్ద దాసుడైనటువంటి దమస్కు ఎలియేజరే లేక పరివారంలో ఒకరు మనకు వారసులు అవుతారేమో అని కూడా మాట్లాడేసుకున్నారు, ఆలోచన చేసుకున్నారు. అంతగా వారు కొంచెం దిగజారారు. నిరీక్షణలో నుంచి కొంచెం దిగజారినట్టుగా కనబడుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తరువాత, అంటే నేను ఉపద్ఘాతంలో చెప్పిన ఆ యుద్ధము, ఆ యొక్క దోపుడు సొమ్ములో 10వ భాగం దేవుడికి ఇవ్వడము, ఆ విషయాలన్నిటిని కూడా కలుపుకొని ఇక్కడ ఈ మాట చెప్పాడు. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకు, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చెను. ఇక్కడ మనం గమనించాల్సింది యెహోవా వాక్యము అని అంటే యెహోవా దేవుడే. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా దేవుని వాక్యం అనే నామము ఆయనకు కలదు అని అంటాడు. అది ఒక పేరు, యెహోవా దేవుని పేరు యెహోవా వాక్యము అనేది. అందుకనే అట్టి సత్యాన్ని గ్రహించినట్టు అబ్రహాము దర్శనంలోనే దేవునితో మాట్లాడుతూ యెహోవా అంటాడు. యెహోవా వాక్యమా అన్నాడు, యెహోవా అంటాడు. ఇక్కడ గ్రంథకర్త మాత్రం యెహోవా వాక్యము అని అంటున్నాడు. అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకము, నేను నీకు కేడము. భయపడకమని ఎందుకు చెబుతున్నాడు దేవుడు అంటే, అబ్రహాము భయపడుతున్నాడు, ఆందోళన చెందుతున్నాడు. ఆస్తి విస్తరిస్తూ ఉంది, మన వయసు పైబడిపోతూ ఉన్నది, దేవుడు ఇంకా సంతానం ఇవ్వలేదు. ఇక దమస్కు ఎలియాజరే మన ఇంటి పెద్దదాసుడే, మన పరివారంలో ఒకడే మనకు వారసుడు అవుతాడేమో అనేటటువంటి చింత లోలోన ఉంటూ ఉన్నది, భయం లోలోన ఉంటూ ఉన్నది. కనుకనే దేవుడు దర్శనములో అబ్రహాముని ధైర్యపరుస్తూ చెప్పాడు ఆ మాట, భయపడకు అబ్రహామా, నేను నీకు కేడము, నీ బహుమానం నేను గొప్ప చేస్తాను. ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మినవాడుగా, నీతిమంతుడిగా, యథార్థపరుడుగా జీవిస్తున్న కారణాన ప్రతి క్రియకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అబ్రహాం యొక్క మంచి క్రియలకు ప్రతిఫలముగా గొప్ప బహుమానం వస్తుందని ముందుగానే చెబుతున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అందుకు అబ్రహాం ఏమంటున్నాడంటే 2వ వచనంలో, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి. 1వ వచనంలో గ్రంథకర్త అయిన మోషే యెహోవా వాక్యం అన్నాడు. 2వ వచనంలో తన ఎదుట ఉన్నటువంటి దేవుని చూస్తూ అబ్రహాము ప్రభు అయిన యెహోవా అంటున్నాడు. ప్రభు అయిన యెహోవా నాకు ఏమి ఇచ్చిన నేను సంతానం లేనివాడనై పోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తెగును కదా అని కొంచెం వాపోతున్నాడు. నువ్వు నాకు ఏమిస్తే ఏముంది ప్రభువా, అన్నీ ఇచ్చావు కానీ
ఇస్తానన్న సంతానాన్ని ఇవ్వలేదు కదా. ఇక చూస్తే మాకు సంతానం కలిగేటట్టు ప్రాయం కూడా దాటిపోయింది. మా శరీర ధర్మాలు ఉడిగిపోతూ ఉన్నాయి కనుక ఇది మాకు అసాధ్యం అనిపిస్తూ ఉంది. ఇక మిగిలింది ఇంటి పెద్ద దాసుని ఎలియాజరే వారసుడు అవుతాడు, ఈ ఆస్తి అంతటికి కర్త అవుతాడని మేము అనుకుంటూ ఉన్నాం, చింతిస్తూ ఉన్నాం అని తన యొక్క విలాపమును వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అప్పుడు 3వ వచనంలో దేవుడు అంటున్నాడు, మరియు అబ్రహాము 3వ వచనంలో అబ్రహాము అంటున్నాడు, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా 4వ వచనంలో యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు. మళ్ళా ఇక్కడ గ్రంథకర్త చెబుతారు, యెహోవా వాక్యము అబ్రహాము దగ్గరికి వచ్చి ఇతడు ఎవరు? అబ్రహాము ఎవరి గురించి అయితే వారసుడిగా చెప్తున్నాడో అతడు నీకు వారసుడు కాడు. నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. నీ గర్భవాసన పుట్టబోతూ ఉన్నాడయ్యా, నీకేమో కొంచెం నమ్మకం సడలినట్టుంది. వాస్తవమే నీవు మానవుడు కదా, ప్రాయము దాటిపోతూ ఉన్నదని చూస్తూ ఉన్నావు కాబట్టి ఆ మాత్రం సందేహం రావడం, సంశయం రావడం సహజమే. అందుకు నాకేమీ కోపం లేదు. కానీ జరగబోయేది ఎరిగినటువంటి నేను చెబుతున్నాను, నా మాట నీవు నమ్ముతావు కదా. నీ గర్భవాసన పుట్టబోయేవాడే నీకు వారసుడు అని స్థిరంగా చెబుతూ ఉన్నాడు. తర్వాత 5వ వచనంలో ఇంకా ఏం చేశాడంటే, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి అబ్రహాముని ప్రభువైన యెహోవా వెలుపలికి తీసుకుని వచ్చి, అంటే ఎక్కడి నుంచి వెలుపలికి? ఇంటిలో నుంచి వెలుపలికి తీసుకుని వచ్చి ఆకాశం వైపు తేరి చూపించి నక్షత్రము లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించు అని చెప్పి నీ సంతానం అలాగు అవునని చెప్పాను. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. వెలుపలికి తీసుకుని వచ్చి అంటే అబ్రహాము యొక్క నమ్మికను స్థిరపరచడానికి దేవుడు ఈ పనులని చేస్తున్నాడు. ముందు మాట చెప్పాడు, దాదాపుగా 24 సంవత్సరాలు 23 సంవత్సరాలు అయిపోయింది. కొంచెం నమ్మకం సడలినట్టుగా కనబడుతున్నాడు అబ్రహాము. కనుక మళ్ళా దేవుడు మాట చెప్పినప్పుడు అబ్రహాము ముఖంలో ఏమి నమ్మకం కనిపించలే. అందుకని దేవుడు వెలుపలికి తీసుకుని వచ్చి నక్షత్రాన్ని చూపించి ఆ లాగున నీ సంతానం అవుతుందయ్యా అన్నాడు, నమ్మకాన్ని కలిగించడానికి. ఆ సందర్భంలోనే మరొక విషయాన్ని కూడా చెప్పి ఉంటాడని మనం నమ్మాలి. ఎందుకంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనంలో యేసు ప్రభు తన ఎదుట ఉన్న వారితో ఒక మాట అంటాడు, మీ తండ్రైన అబ్రహాము నా దినమును చూడాలని మిక్కిలి ఆశపడను, దాన్ని చూచి ఆనందించను అంటాడు. నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవే, నువ్వు అబ్రహాంతో కూడా ఉన్నవాడు అంటే అబ్రహాం కంటే ముందు ఉన్నవాడు అని నేను అంటాడు. అంటే అబ్రహాము ప్రభు యొక్క దినాన్ని చూడాలని ఆశపడ్డాడట, దాన్ని చూసి ఆనందించను అన్నాడు. అంటే యేసు ప్రభు అప్పటికి సిలువ వేయబడలేదు, సమాధి చేయబడలేదు కాబట్టి ఆ దినములు కాదు. అంటే యేసు ప్రభుకి ఇంకా మిగిలిన దినం ఏమిటి? తన జన్మదినం. జన్మదినాన్ని అబ్రహాంకి ఎట్లా తెలుసు, ఎట్లా చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు? ఇక్కడ చెప్పి ఉంటాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో నక్షత్రాలు చూపించేటప్పుడు ఆ నక్షత్రాల్లో ఒక ప్రత్యేకమైన నక్షత్రం యేసు ప్రభు యొక్క నక్షత్రాన్ని కూడా చూపించి ఉంటాడు. అబ్రహామును సంతోషపరచడానికి, అబ్రహాంకి నమ్మకం కలిగించడానికి, అబ్రహమా ఆ నక్షత్రాన్ని చూడు, అందులో ఒక ప్రత్యేకమైన నక్షత్రం కనబడుతుంది కదా, దాన్ని గమనించావట? గమనించారయ్యా, ఏమిటి? అది ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రకాశిస్తుంది, దాని ప్రత్యేకత ఏమిటి అని అడిగి ఉంటాడు అబ్రహాం. ఎవరైనా సహజమే, ప్రత్యేకంగా ఉన్న దాని గురించి ప్రత్యేకంగా అడుగుతాం. అబ్రహాం అడిగి ఉంటాడు. అప్పుడు దేవుడు చెప్పి ఉంటాడు, ఆ నక్షత్రాలన్నీ నీ సంతానానికి సూచనగా ఉంటే ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆ నక్షత్రం మాత్రం నా జన్మదినానికి సూచన. నేను కూడా నీ వంశములో, నీ సంతానంలో నేను జన్మించబోతూ ఉన్నాను అని చెప్పినప్పుడు అబ్రహాంకి ఎంత నమ్మకం, ఎంత సంతోషం. సంతోషంతో అబ్రహాం అంటాడు, అయ్యా నా సంతానంలో నీవు జన్మించబోతున్నావా? నా వంశావళిలోనే నీవు కూడా జన్మించబోతున్నావా? అయితే నేను నీ జన్మదినాన్ని చూడాలి అని ఎంతగానో ఆశపడి ఉంటాడు. నువ్వు చూస్తావా అబ్రహామా అని దేవుడు చెప్పి ఉంటాడు. అప్పటికి భూమి మీద అబ్రహాము ఉండని పరిస్థితుల్లో అయినా పరదేశంలో ఉంటాడు. పరదేశంలో నుంచి
దేవునికి జన్మదినాన్ని చూచి ఆనందించాడు. యేసుప్రభు యొక్క జన్మదినం అటు పరలోకవాసులకి ఇటు భూలోకవాసులకి పరదేశంలో ఉన్న వారికి కూడా సంతోషకరమైన దినమే. అదే చెప్తున్నాడు యేసుప్రభు. చూడాలని ఆశపడ్డాడు, చూచి ఆనందించిన అంటాడు. యేసుప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. పరదేశంలో ఉన్న అబ్రహాము భూమి మీద యేసుప్రభు జన్మించిన దినాన్ని చూచి ఆనందించినట్లుగా చెబుతున్నాడు యోహాను సువార్త 8:56 కాబట్టి ఆ యొక్క విషయాలన్నీ జరిగిన తర్వాత, ఆ సంభాషణ జరిగిన తర్వాత అబ్రహాముకి కొంచెం సంశయం తొలగిపోయి కొంచెం నమ్మకం ఏర్పడి ఉంటాయి. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇంకా నమ్మకంలో అబ్రహాము స్థిరపరచాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని చూపించి ఆ మాటని చెప్పాడో 6వ వచనంలో, అతను యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఇచ్చెను. నమ్మకం వచ్చింది. అయితే మరలా సడలిపోకుండా స్థిరపరచబడాలి నమ్మకం. అది దేవుని యొక్క ఉద్దేశం. 7వ వచనం, మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, ఇక్కడ పరిచయం చేసుకుంటున్నాడు. అబ్రహామా, ఎవరనుకుంటున్నావు? నీతో మాట్లాడేది నీ ఎదుట ఉన్నది. కల్దీయుల ఊరను పట్టణంలోంచి నిన్ను ఇక్కడ తీసుకుని వచ్చానే, ఈ దేశాన్ని ఇస్తానని. ఆ చెప్పిన వాడను తీసుకుని వచ్చిన వాడు నేనే. ఈ తీసుకొచ్చే దారిలో నిన్ను దీవించాను, ఎంతగా కాపాడాను, ఎన్ని అద్భుత కార్యాలు చేసి జ్ఞాపకం చేసుకో అని ఇంకా అబ్రహాం యొక్క నమ్మికను స్థిరపరచడానికి ప్రభు ఆ మాటలు చెబుతున్నాడు. ఇంకా ఏం చెబుతున్నాడంటే, అబ్రహాం యొక్క నమ్మికను స్థిరపరచడానికి 9వ వచనంలో ఒక నిబంధన చేయగోరి అబ్రహాం అంటున్నాడు, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేళ్లను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అవన్నీ తీసుకుని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచాను. పక్షులను అతడు ఖండించలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాం వాటిని తోలివేశాను. ప్రొద్దు గుంకబోయినప్పుడు అబ్రహామునకు గాఢనిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరు శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చెదను. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు. నిబంధన మాటలు పలుకుతున్నాడు. అబ్రహామా, 3 సంవత్సరాల పెయ్యను, 3 సంవత్సరముల మేకను, 3 సంవత్సరముల పొట్టేలుని, ఒక పావురమును, ఒక తెల్లగోవను తీసుకుని రా అన్నాడు. వాటన్నిటిని తీసుకొచ్చాడు. ఆ యొక్క పశువుని, మేకని, పొట్టేలు నడుముకు ఖండించి దేని ఖండమునకు వేరుగా దాన్ని అట్లా ఎదురుగా పెట్టాడు. పావురాన్ని, గువ్వని మాత్రం ఖండించలేదు కనుక పావురాన్ని ఒక పక్క, గువ్వను ఒక పక్క పెట్టాడు. దేవుడు ఆ నిబంధన మాటలు పలికి వాటి మధ్యన రాజుచున్న ఒక పొయ్యి అగ్నిజ్వాలలాగా నడిచి నిబంధన చేశాడు. అది స్థిరమైన నిబంధన. దేవుడు చెప్పిన మాటలను బహుగా గట్టిగా నమ్మించడానికి దేవుడు మాట మాత్రం సెలవిచ్చినప్పుడు దాన్ని కొంతకాలం నమ్మినాడు అబ్రహాం. సడలింపు వచ్చి కొంచెం సంశయం వచ్చినప్పుడు దేవుడు మరలా నక్షత్రాలను చూపించి ప్రోత్సాహకరమైన మాటలు చెప్పాడు. కొంచెం నమ్మినాడు. ఇక మరలా నమ్మిక తప్పిపోకుండానట్లుగా స్థిరపరచడానికి దేవుడు ఉద్దేశించి ఈ యొక్క అగ్రిమెంట్ లాగా ఒక వాగ్దానాన్ని అగ్రిమెంట్ చేస్తున్నట్టుగా ఒక నిబంధన చేశాడు. ఆయన చేసిన నిబంధన విధానం ఇది. ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఇంకోటి ఏమిటంటే, ఈ 3 ఏండ్ల పెయ్య, 3 ఏండ్ల మేక, 3 ఏండ్ల పొట్టేలు, మరి పావురము, తెల్లగువ్వ, ఇవన్నీ దేనికి సూచన? ఎందుకు చెప్పాడు ప్రత్యేకంగా వాటిని అంటే, ఐగుప్తు దేశంలోని ఇజ్రాయిల్ యొక్క జీవన శైలికి, వారి యొక్క శ్రమలకు, వారి యొక్క సంతానాభివృద్ధికి సూచనగా ఉన్నాయని. ఏ రీతిగా ఉన్నాయో నేను చెప్తాను, దయచేసి గమనించండి. మొదటిగా సంతానాభివృద్ధికి సూచనగా ఉన్నాయి. ఎలాగో చూద్దాం. 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకపోతుని, 3 ఏండ్ల పొట్టేలు తెమ్మన్నాడు. పావురానికి, గువ్వకి చెప్పలేదు ఏ వయసు పావురం కావాలనో, ఏ వయసు గువ్వ కావాలనో. ఎందుకంటే అవి అంతకాలం కొన్ని సంవత్సరాలుగా బతికేది కూడా లేదు. అవి చాలా అల్ప ప్రాణులు. అవి ఇక్కడ
మూడేండ్ల పొట్టేలు, మూడేండ్ల మేకపోత అంటే, మూడేళ్ల పెయ్యి అంటే అది ఒక ప్రత్యేకమైన విషయం ఉంది అక్కడ. మామూలుగా పొట్టేలు కానీ, పెయ్యను కానీ, మేకను కానీ కోసుకుని తినడానికి ఏ ప్రాయంలోని అయితే బాగుంటాయి? మనం పాట పాడతాం కదా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా అని. ఏడాది అయితేనే బాగా పక్వంగా బాగుంటాయి మేక కానీ, పొట్టేలు కానీ, పెయ్యి కానీ. మరి ఏడాది లోపలే ఇంచుమించుగా ఏడాది కాలంలో కోసుకుని తినేస్తారు. మరి పొట్టేలుని, మేకని మూడేళ్ల వరకు ఎందుకు ఉంచుతారు? పెయ్యను కానీ మూడేళ్ల వరకు ఎందుకు ఉంచుతారు? అవి మందని దాటడానికి ఉపయోగిస్తారు. మూడేళ్ల పొట్టేలు అంటే మూడేళ్ల మేకని బాగా ముదిరిపోయి ఉంటాయి. మందకి, ఒక పెద్ద మందకి కొన్ని ఒక 10 లేక 20 దాటుడు పొట్టేళ్ళు అంటారు, దాటుడు మేకపోతులు అంటారు, దాటుడు దున్నలు అంటారు, దాటుడు ఎద్దులు అంటారు. మందను దాటడానికి కేటాయించినటువంటివి ముదిరిపోయినా కూడా అలాగే ఉంచుతారు. వాటిని కొయ్యలేరు, వాటిని తినరు, అవి అంత చచ్చేదాకా అంతే. అవి మందను దాటుతూ ఉండాలి, సంతానాభివృద్ధికి అవి ఉపయోగిస్తారు. ఇక్కడ 3 ఏండ్లు పెయ్య, 3 ఏండ్లు మేకపోతు, 3 ఏళ్ళు పొట్టేలు అని ఎందుకన్నాడంటే, ఐగుప్తు దేశంలో ఇజ్రాయేళ్లు ఎంతగా సంతానాభివృద్ధి చెందుతారో ఆకాశ నక్షత్రముల వలె అన్నాడు కదా. అది ఐగుప్తు దేశంలో మనం నిర్గమకాండం చదివితే 2-3 అధ్యాయాల్లో ఐగుప్తు దేశం ఇజ్రాయెల్తో కప్పబడెను, నింపబడెను అంటాడు. ఐగుప్తుల కంటే ఇజ్రాయెల్ యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్న కారణాన ఐగుప్తులు వీరి మీద కుట్ర చేసి వీరి యొక్క సంఖ్యను తగ్గించడానికి, మగపిల్లలను చంపేయడానికి కూడా తీర్మానం చేస్తారు. మనకు ఆ విషయాలు తెలుసు. కాబట్టి ఈ 3 ఏళ్ల పెయ్య, 3 ఏళ్ల మేకపోతు, 3 ఏళ్ల పొట్టేలు అనేది వీరి యొక్క సంతానాభివృద్ధికి, అలాగే మేక, ఇది గువ్వ, పావురం కూడా అవి 3 నెలలకి 2 గుడ్లు పెడతాయి, త్వరగా సంతానాభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఐగుప్తు దేశంలో వారికి సంతానాభివృద్ధి చెంది 70 మందిగా వచ్చారు యాకోబుతో కూడా. మరి వెళ్ళేటప్పుడు కొన్ని లక్షల మంది కదా మోషే నాయకత్వాన్ని బయలుదేరి వచ్చింది. అంతమంది వర్ధిల్లినారు, సంతానాభివృద్ధి చెందినారు. ఇది ఒకటి. రెండవది దేనికి సూచన అంటే, ఇవన్నీ కూడా వారి యొక్క జీవన శైలికి సూచన. మొదట యాకోబు 70 మందిగా వచ్చినప్పుడు యోసేపు ఐగుప్తు దేశం ప్రధానిగా ఉన్నాడు కనుక వారు పావురం వలె వారు నిష్కపటులుగా అక్కడ జీవించారు, క్షేమంగా జీవించారు. పావురము కానీ, గువ్వలు కానీ ఎత్తైన బండల మీద క్షేమంగా అవి జీవిస్తాయి కనుక పావురము, గువ్వ ఈ 2 కూడా వారికి క్షేమము అన్నటువంటి దినాల గురించి సూచిస్తున్నాయి. ఆ తర్వాత పొట్టేలు, పెయ్యను, మేకను, పొట్టేల్ని, తర్వాత పావురము, గువ్వని పెట్టి మధ్యలో నడిచినటువంటి సందర్భం. ఈ పావురము, గువ్వ క్షేమకరమైనటువంటి దినములను సూచిస్తూ ఉండగా, తర్వాత పొట్టేలు, ఈ పొట్టేలు చూడండి, తర్వాత మేకపోతు, తర్వాత పెయ్య, వాటి యొక్క జీవనం ఎట్లా ఉంటుంది? పావురము, గువ్వ, పొట్టేలు, గువ్వ, మేక, పెయ్య, పశువు. పశువు వచ్చేసరికి ఎంత శ్రమ! అది శ్రమ కొరకే, దాని చేత సేద్యం చేయిస్తారు, బరువును మేపిస్తారు. మేక అయితే చల్లా చెదరైపోయి మేస్తుంది, పొట్టేలు అయితే ఒక దగ్గరే గడ్డిని మేస్తుంది, అవి మందగా ఒక దగ్గరే ఉంటాయి. మేకలైతే అడివంతా చెట్లు, మేకలు గడ్డిని మేస్తాయి, ఆకులు తింటాయి, చల్లా చెదరైపోతాయి. పొట్టేలు దేని సూచన అంటే ఒక దగ్గరే అవి మేస్తూ ఉండడాన్ని సూచిస్తూ ఉండగా, తర్వాత క్రమేణా మేకపోతు వలె చల్లా చెదరైపోవడం. అంటే వారు ఉన్న ఆ యొక్క గోషాను ప్రాంతం వారికి చాలక ఐగుప్తు దేశం అంతా వారు చల్లా చెదరైపోతారు. అందుకని ఐగుప్తు దేశం వారితో కప్పబడిన అంటాడు నిర్గమకాండంలో. వారు చల్లా చెదరైపోతారు. మేక అనేది వారు ఐగుప్తు దేశం అంతా చెదరిపోయి విస్తరించిన దానికి సూచనగా ఉంది. తర్వాత 3 ఏళ్ల పెయ్య, అది చివరి మోషే నాయకత్వం వచ్చేసరికి ఇజ్రాయేల్ ఒక పెయ్యలాగా బహుగా శ్రమల పాలయ్యారు. అడుసు వారి తెచ్చుకోవాలి, గడ్డి వారి తెచ్చుకోవాలి, ఇటుకలు లెక్క ప్రకారం చేయాలి, తక్కువైతే కొడతారు. ఎంత శ్రమ, విసిగిపోయారు. వారి ప్రాణములు విసిగిపోయేంతగా శ్రమ పెట్టబడ్డారు. ఒక పశువుల వలె వారు శ్రమ పెట్టబడ్డారు. ఆ పశువు చివరిగా ఐగుప్తు దేశం విడిచి వచ్చేటప్పటికి ఆ కాలం ఇజ్రాయేల్ యొక్క శ్రమలకు అది ఒక పోలికగా ఉంది. మొదట ఏం చెప్పాను? ఈ 3 ఏళ్ల పెయ్య ఇవన్నీ కూడా సంతానాభివృద్ధికి సూచన అన్నాను. రెండవది ఏం చెప్పాను? వారి యొక్క జీవన శైలికి సూచనగా ఉన్నాయన్నాను. మూడవది నేను ఏం చెప్తున్నానంటే,
అది వారి యొక్క సంతానాభివృద్ధి అన్నాను, జీవనశైలి అన్నాను, శ్రమకు కూడా పోలిక అన్నాను. అయితే సంతానాభివృద్ధి చెప్పాను. ఈ గువ్వలు పావురాలు 3 నెలలకు ఒకసారి 2 గుడ్లు పెడతాయి, వర్ధిల్లుతాయి, త్వరగా వదులుతాయి. ఇవి 3 ఏండ్లు అనేటివి కూడా కేవలం మందను దాటడానికి సంతానాభివృద్ధి కొరకే కేటాయించబడినవి. సంతానాభివృద్ధికి పోలిక. తర్వాత అవి దేనికి పోలిక అన్నాను? వాటి యొక్క జీవన శైలి. అవి యోసేపు ఉన్నంత వరకు అవి క్షేమంగా ఉన్నాయి. పావురం వల్లే గువ్వ వల్లే ఎత్తైన స్థలాల్లో వారు నివాసం పెట్టుకుంటారు. పావురం కానీ గువ్వ కానీ క్షేమంగా ఉంటారు. యోసేపు చనిపోయిన తర్వాత, యోసేపును ఎరుగని ఐగుప్తు రాజు ఫరో వచ్చిన తర్వాత వీళ్ళు సంతానం అభివృద్ధి చెందుతూ ఉంటే వారు కుట్ర చేసి వీరిని శ్రమ పెట్టడం జరుగుతుంది. అప్పుడు అది ఒక పొట్టేలులాగా, ఒక మేకపోతులాగా చెదరిపోవడం, ఒక పశువులాగా శ్రమ పెట్టబడ్డం. ఈ శ్రమలకి, సంతానాభివృద్ధికి, జీవనశైలిలో మార్పులకి అన్నిటికీ సూచనగా ఉన్నాయి. దేవుడు అందుకు చెప్పాడు వాటి మధ్య దేవుడు రాజుచున్న పొయ్యిలాగా, అగ్నిజ్వాలగా మరి నడిచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి దేవుడు అబ్రహాముతో 10 మంది ప్రజలను నేను నీ సంతానానికి ఇస్తానని తర్వాత 19వ వచనం నుంచి 21వ వచనం వరకు చూస్తాం. నిబంధన చేశాను. 21వ వచనం చూస్తే అబ్రహాముతో నిబంధన చేశాను. దేవుడు నోవాతో చేసిన నిబంధన పక్షులతో, భూజంతువులతో, మనుషులందరితో, తరతరాల వారితో నిత్య నిబంధన అన్నాడు. ఇక్కడ తర్వాత అబ్రహాముతో చేసిన నిబంధన అబ్రహాముతో చేస్తున్నాడు వ్యక్తిగతంగా, వారి సంతానం వరకు. కనాన దేశాన్ని గురించిన నిబంధన, నీకు సంతానాన్ని ఇస్తాను, వారిని దీవిస్తాను, వారి కనాలను ఇస్తాను అని చెప్పి నిబంధన చేస్తున్నాడు. ప్రభునందు పిల్లారా, చూడండి, మాట ఇచ్చి తప్పని దేవుడు ఆయన మాటను నమ్మని పరిస్థితుల్లో తన ప్రజలకు వాగ్దానం చేస్తాడు. అనేకమైన విషయాలు నక్షత్రాలు చూపించి చెప్పినట్టుగా వాగ్దానాన్ని కూడా నమ్మనటువంటి పరిస్థితుల్లో తన మాటలు నమ్మించడానికి చివరికి అవసరమైతే నిబంధన చేస్తాడు దేవుడు. మనిషి మనతో ఏంటండి నిబంధన? సమానమైన వ్యక్తులతో నిబంధన చేసుకుంటారు, అది వేరే. అసమానం కదా. దేవుడు ఎక్కడా, మనం ఎక్కడా? ఆయన పాదపీఠం అనే భూమి మీద ఆయన చేతితో సృష్టించబడిన వారు మనం ఎక్కడ? ఏ పాటి వారు మనం? మనతో దేవుడు నిబంధన చేసి మనల్ని నమ్మించడానికి. ప్రభునందు పిల్లారా, అలాంటి దేవుడిని మనం నమ్మకపోతే ఆ దేవుడికి మనం నమ్మదగని వారం, కానీ నమ్మదగని మనకు దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. అలాంటి దేవుడిని మనం నమ్ముకుందాం, అమ్ముకోకూడదు. యూదా ఇస్కరియోతు నమ్ముకున్నంత వరకు దీవించబడ్డాడు. ఎప్పుడైతే యేసయ్యని నమ్ముకోకుండా అమ్ముకున్నాడో ఉరిపెట్టుకుని చనిపోయినాడు. ప్రభునందు పిల్లారా, మన దేవుని మనం అమ్ముకోకుండా మన దేవుని మనం నమ్ముకుని జీవించుదాం. అబ్రహాము దేవుని నమ్ముకున్నాడు. అన్ని విషయాల్లో అబ్రహాం దేవుడు దీవించాడు. అన్ని విషయాలకి మనం దేవుని నమ్ముకున్నాం. ఈ కరోనా కల్లోలంలో కూడా దేవుణ్ణే నమ్ముకున్నాం. వ్యాక్సిన్ కాదు, మరి మందులు కాదు, మరి మనుషులు కాదు, సైంటిస్టులు కాదు, మన యొక్క వ్యాధి నిరోధక శక్తి కాదు, మరేమీ కాదు, దేవుణ్ణే నమ్ముకున్నాం. యేసయ్యా, నీ ఉన్నావు నాకు చాలు. పసిబిడ్డలు ఏ రీతిగా తండ్రిని నమ్ముకొని అరణ్యానికి కూడా మరి జూకైనా క్రూరమృగాల మధ్యకి వెళ్ళడానికి ఇష్టపడతారో, ఎందుకంటే నా తండ్రి ఉన్నాడు, అయిన తర్వాత ఆయనే చూసుకుంటాడని. ఆ రీతిగా మనం దేవుని మీద నమ్మకం ఉంచి, యేసయ్య నీవు ఉన్నావు, నీవే నాకు ఆశ్రయదుర్గం, నీవే నాకు కీడం, నీ ఉండగా నాకు ఏటికి ఇంకా వెరవాలి, ఎప్పుడు నాకు పండుగే అన్నట్టుగా అన్నిటికీ యేసయ్యను నమ్ముకొని యేసయ్య మీద ఆధారపడి యేసయ్యకి ఇష్టమైన బిడ్డలుగా జీవించి క్షేమాన్ని అనుభవిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు అటు క్షేమం మనకందరికీ దయచేయనుగాక. ఆమెన్.